మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి విజువల్ చూసుకుంటే, మన దళాలు పాకిస్తాన్ని మోకాళ్లపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో మోడీ, నా రక్తనాళంలో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. ప్రధాని 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించినటువంటి సందర్భంగా మోడీ మాట్లాడారు. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యావసనం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తన రక్తనాళంలో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించాయి. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పాల్గాం ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్టుగా తెలిపారు. ఆ ఎడగలిపిరో అసలు ఈడ చంపినోళ్ళు ఆ 4 దొరకలే ఇప్పటిదాకా, అసలు దొరకలే. ఇంకా వాళ్ళు ఎటుపోయారు కానీ ఈ డైవర్షన్ చేసేప్పుడు మన భద్రతా బలగాల సత్తా విషయంలో ఎలాంటి తేడా లేదు, సందేహం లేదు. వాళ్ళకి నిజంగా ఇచ్చినట్టు ఈ పాటికి ఆ 4 షీరి చింత కట్టేటోళ్ళు. మరి ఇప్పటిదాకా ఆ 4 ఎందుకు దొరకలేరో తెలియదు. మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి జాగాకు పోయి పాయింట్ చూసి మరి కొట్టగల శక్తి మనకు ఉన్నప్పుడు ఈ 4 కాశ్మీర్లోనే తిరుగుతున్నటువంటి ఈ 4 దొరకకపోయి ఇప్పటిదాకా. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనేర్లో గురువారం మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టిపెట్టాం. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడతా ఉన్నారని చెప్పారు. ఎస్, మా సైనిక శక్తి పట్ల ఈ దేశం పట్ల మేము గర్వపడుతున్నాం. కానీ సడన్గా పాకిస్తాన్తో చర్చలు అని చెప్పి శాంతి చర్చలకు పాకిస్తాన్తో పోతూ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం ముందుకు వస్తే వాళ్ళని కాల్చి చంపిరి. ఈ గర్వం ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఒక నీతి. ఎస్, దౌత్యం ద్వారానే చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం, త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు అని చెప్పి కిషన్ రెడ్డి, బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.